ఏమంటారు? ఆరు గ్యారంటీలు అని చెప్పిండు. ఏమేమి వచ్చినాయి అమ్మా? ఏమైనా వచ్చినాయి? ఏది రాలే, అందరు ఎక్కడ పత్తి ఇవ్వడానికి పోతున్నారా? ఇప్పుడు మీకు మహిళలకి 2500 రావట్లేదు. రాలేదు, రైతు బంధు రాలే. బస్ కిరాయి పెడితే ఏమైతుంది? మాకు వ్యవసాయం లేనే. మేము రోజు పోతలేం కదా, మేము నాడు పోతాం. మాకు పోయినా కానీ మాకు సిద్ధోరికే నెట్టేసుకుంటూనే పోతాను. ఈ బస్సు ఫ్రీ పెట్టిన కంచెలు ఆడోళ్ళకి ఇలువే లేదు. కండక్టర్ తిట్టడు, ఎక్కడ పోతారా మీరు అంటారు. ఎట్లుండే 10 సంవత్సరాలు అప్పుడు? ఎట్లుండే అప్పుడు మంచి సీట్లు దొరికినాయి. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నది. అంతే. మీకు ఏం తక్కువ చేసిండు? 2500 ఇస్తాడు, బస్సు ఫ్రీ పెట్టిండు. బస్సు ఫ్రీ పెట్టిండు, రైతు బంద్ చేసిండు. వాడు రైతు బంధు రావట్లే. ఏడేసిండు వాడు. బ్యాంకులలో మాపు అన్నాడు, వాడు మాపు చేసిండా? చేసిండట కదా. మీకు అవ్వలేదా? మాకు కాలే, ఎవరికి కాలే. అన్ని పనులు చేసిన పండుగ చేసుకుంటుండగా రేవంత్ రెడ్డి వాడిని కాలబెట్టాలి, వాడిని దొరకబడితే కాలబెట్టాలి. వాడు సచ్చినారు. నీకు పెన్షన్ వస్తుందమ్మా? మాకు వస్తలేవు, మాకెక్కడ ఇవ్వలేవు. ఎవరికైనా వస్తుందా 4000 పెన్షన్? ఎవరికి లేదు. ఎవరికి వస్తలేదు. 2000 వస్తుంది. అప్పటి ఈకలంగులే లేదు ప్రభుత్వం లేదు. పైసలే ఇప్పుడు వస్తాయి. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? పంటకు రైతు బంద్ ఎత్తే మాకు పెట్టుబడి వెళ్ళింది, కూళ్ళు వెళ్ళినాయి. అప్పుడే మంచిగా బోనస్ ఇస్తానట. ఏది లేదు. దినాలు కానీ ఎందుకు వాడు బోనస్ కూడా లేదా? ఏది లేదు. రైతు బంధు లేదు. రైతులు అనుకుంటా అంటాలట కదా, మాకు రైతు బంధు వద్దు, బోనస్ కావాలని. ఎవరన్నారు? అండే మళ్ళీ గెలిపిస్తారా మరి? చెప్పులేస్తాం వానికి, రేవంత్ రెడ్డికి చెప్పులేస్తాం. అంతేనా? చెప్పుల మీద సంపడే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని చీరలు పాల్తు చీరలు పంపించిండు. నేను రాగానే మనిషికి 500 పంపిస్తాను. చీర మాకు ముందు అనగానే ఇచ్చేది పాపం చీరలు. గ్యాస్ కట్ట 500 వస్తుంది. గ్యాస్ 500 బస్ కిరాయి లేదు. బస్ కిరాయి లేకుంటే ఎక్కుతానం కదా, ఎక్కితే ఆడిదానికి ఇలువే లేదు. వాళ్ళ అంజ కొడుకులు నూకేస్తారు కండక్టర్లు. మనం పొద్దుగాల పోతారన్న ప్రయాణం పొద్దు ముక్తుంది. ఎప్పటికి పోతానా మరి? పైసలే తీసుకుంటుంది బస్కు. మళ్ళీ ఇప్పుడు ఎవరు రావాలి మీకు? కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలా? రేవంత్ రెడ్డి వద్దా? కేసీఆర్ వస్తే ఆడబిడ్డల పెళ్లి అయితే ₹1,00,000 కళ్యాణ మంత్రం వచ్చింది. తులాలకి ఇస్తాను వాడు మూట దర్వాన. తులలేదు, కాలెత్తలేదు, పాడెత్తలేదు. సర్పంచ్ ఎవరు గెలిపిస్తారు? మళ్ళీ గెలిపిస్తాం. కేసీఆర్ దిక్కు ఉన్న వాళ్ళని గెలిపిస్తారు. కాంగ్రెస్ సైడ్ ఉన్న వాళ్ళని గెలిపియం. అయిపోయింది పని, అయిపోయింది. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు 10 సంవత్సరాలు మేమే ఉంటాం అధికారంలో అన్నట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. మరి ఇళ్ళని కూలగొడతాను, దేశం కొడతా అంటాడు. ఇప్పుడు షేర్లు ఉన్నాయని మరి మాయం అయితే మాకు భయం అవుతాడు. చెప్పే అందుకున్నాడు, చెప్పే అందుకుంటాం. రేవంత్ రెడ్డి వస్తే అందుకున్నాడే పాపం. 2 సార్లు 3 సార్లు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిందట. ఎవరికి రాలే. చదువుకున్న పిల్లలే ఇళ్ళ వ్యవసాయం చేస్తారు, బర్లగా వస్తారు. 15-20 సప్లగా బర్లగా వస్తారు. మరి ఏం చేస్తారు? ఇప్పుడు మీ లెక్క ఇప్పుడు జనాలందరూ యాద్ చేసుకుంటారు. మళ్ళీ కేసీఆర్ రావాలి, రావాలి, కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి.